మీ అందరూ సంతోషంగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రిస్మస్ ఆరాధన మనం జరిగించుకుంటున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి, పరలోకం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ భూమి మీదకి రావడానికి గల కారణం మనలో ఉన్నటువంటి ప్రతి పాప మాన్యుల నుంచి విడిపించి మనని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఒక లేఖనం చదువుకుని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవం గల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నీవే గొప్ప కార్యాల మేడలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనంలో దేవుడంట తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మన దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించారు. దేవునికి స్తోత్రం. తన సేవకుని అన్నప్పుడు మనం 3వ అధ్యాయం 13వ వచనం చదివితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని రాయబడింది. ఆమేన్. మనలో ప్రతి ఒక్కరిలోనూ మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో ఏదో ఒక రీతిగా మనం పాపం చేస్తున్నాం. అయితే ఈ పాపం ఆజ్ఞ అతిక్రమే పాపమై, ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది కనుక ఆ పాపం నుంచి పరిపూర్ణతలోకి రావడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చినారు. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని చెప్పి 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చెప్పబడుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశయు, నేత్రాశయు, జీవబడము ఇవి తండ్రి నుండి పుట్టినవి కాదని చెప్పి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు 9వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం చదివితే మీరు అక్కడ కనపడుతుంది. ఒకసారి చదువుతారా? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబడము తండ్రి వలనవి పుట్టినవి కావు. ఇవి తండ్రి వలనవి పుట్టినవి కావండి. హల్లెలూయా. తండ్రి వలన పుట్టినవారు ఎవరంటే ప్రభువుని అన్నారు. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన యేసుక్రీస్తు వారి వల్ల మనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రభువుని యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన్ని మనం స్వర రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి పాప మాలిన్యం ఆయన యేసయ్య రక్తం మనని పరిశుద్ధులుగా తీర్చబడుతుందంట. ఆమేన్. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివితే, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పి వ్రాయబడింది. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, నా పిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు తెలియచేయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడిని యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు అదే ధైర్యం అయింది.
ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీతిగా మనము ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు పాపం అనేది ఏలుబడి చేస్తుంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధుడైన రక్తం మనని పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుని మనం వెంబడించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఈ క్రిస్మస్లో మనం మరియమ్మను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు సువార్త చదవబడిన లేఖనంలో మనం చూడగలుగుతాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం ఒకళ్ళు చదువుతారా? అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నాకు గర్భం ఎలా ధరించబడుతుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా అని దూతన సహితం తన పరిశుద్ధతలో ఆమె చెప్పగలుగుతుంది. మనం కూడా మన లోకంలో సంచరిస్తున్నప్పుడు దూతన సహితం ఒక పరిశుద్ధమైనటువంటి సాక్ష్యం మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దూత వచ్చి ఆమెను 2వ అధ్యాయం 28వ వచనం చదివితే దయాప్రాప్తురాలని, 2వ అధ్యాయం 30వ వచనంలో నువ్వు దేవుని వల్ల కృప పొందితివని, 2వ అధ్యాయం 35వ వచనంలో పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుందని ఆ దూత ఆమెతో అంటుంది. చూసారా, ఒక పరిశుద్ధత కలిగినటువంటి ఒక స్త్రీ ద్వారా ఒక లోకరక్షకుడు ఉద్భవించున్నాడన్నాడు. ఆమేన్. ఈ లోకంలో మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం మరియలాగా మనం జీవించినట్లయితే లోక రక్షకుడు నీలో నాలో ఉద్భవించువాడన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం మరియమ్మ తల్లి వలె మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం మనల్ని ఆశీర్వదించడానికి. దేనికంట? మనల్ని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకటి పాపం నుంచి తొలగించబడటం, రెండోది దేవుని చేతిలో విరవబడటం. ఆమేన్. ఒకటి పాపం నుంచి తొలగించుకోవటం, పాపం నుంచి తొలగించుకోవటం, రెండోది దేవుని చేతిలో మనం విరవబడటం. దేవుని చేతిలో ఎలా విరవబడతాం? మనం 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూసినట్లయితే దేవుని చేతులకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రొట్టె ఎప్పుడైతే విరవబడిందో అది 5,000 మందికి ఆహారం అయింది. 12 గంపలు మిగిలి ఉన్నాయి. ఆమేన్. అలాగే మన జీవితంలో కూడా మన యొక్క జీవితం కూడా యేసయ్య చేతిలో మనం ఉంచాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, మన హృదయాలు విరవబడాలి. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి మరియమ్మ తల్లిగా చూస్తే కనుక శారీరకంగా మానసికంగా కూడా ఆమె ఎంతో కూడా వేదన చెందినట్లుగా మనం చూడగలుగుతాం. శారీరకంగా అయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే అక్కడ ఒక స్త్రీ, ఒకసారి చదువుతారండి యెషయా గ్రంథం. అట్టి వార్త ఎవరి నుండి? సియోనుకు ప్రసవ వేదన కనగానే ఆమె బిడ్డలను కనెను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక వేదన అనేది కలుగుతుంది. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా మరియమ్మ తల్లి ఎంతో వేదన చెంది ఉంటుంది. ఆమేన్. అది శారీరకమైనటువంటి శ్రమ అయి ఉంది. హల్లెలూయా. అలాగుననే ఆమె మానసికంగా కూడా ఎంతో భయాందోళన చెందిందండి. మానసికంగా అన్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే కనుక ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత మరియతో, భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆమె మరణ భయం అనేది ఆమె వెంటాడి ఉండొచ్చు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఒక కన్యకైనటువంటి
ఆమె గర్భం ధరిస్తే కనుక రాళ్లతో కొట్టి ఆమెను చంపబడాలి. అది ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంది. దాని ప్రకారంగా ఆమెను ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలి. అమ్మో, నన్ను రాళ్లతో కొట్టి చంపొచ్చు, లోకం సమాజం ఏమై ఉంటుందో అని ఆమె ఆవేదన చెందుతుందేమో, మానసికంగా కృంగిపోతుందేమో, ఆవేదన చెందుతుందేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలోనండి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు శారీరకంగా మానసికంగా మనం ఎన్నో వేదనలు చెందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్ని మనం యేసు పాదాల దగ్గర పెట్టినప్పుడు, దేవునికి నిన్ను నువ్వు సమర్పించినప్పుడు, ఇదిగో మరియమ్మ తల్లి గర్భం తెరిచినట్లుగా నిన్ను నన్ను ఆయన అనేకులకు ఒక మాదిరికరంగా ఉంచువాడన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చూస్తే కనుక లోక సువార్త 1:42 ప్రకారంగా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిందావు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును అని ఆమె ఆశీర్వాదానికి కారభూతులుగా దేవుడు చేసినాడు. దేవునికి స్తోత్రం. మనను కూడా నీవు నా జీవితంలో కూడా మన జీవితాల్లో ప్రతి విధమైన శ్రమల నుంచి మనం అధిగమించినట్లయితే, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అది క్రీస్తు మహిమ కొరకు మనం ఆయన దగ్గర మనం ఉన్నట్లయితే, మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా ఎన్నో మహిమ కార్యాలు జరిగించేవాడన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక పరీక్ష మరియకు ఏర్పరచబడిందండి. 2వ అధ్యాయం 38వ వచనం చదివితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. విన్నారా? మరియమ్మకు ఒక ఆప్షన్ అనేది దేవుడు ఇచ్చాడు. ఏమని? ఇదిగో నీలో నుంచి నేను లోక రక్షకుడిని నేను ఉదయింపచేస్తాను, నేను జీవింపచేస్తాను, నీకు అంగీకారమా లేదా అని చెప్పన్నారు. ఆమె ఫస్ట్ భయపడింది. అయితే ప్రభుదూత ఒక ఎగ్జాంపుల్గా ముందు చూపిస్తున్నాడు. ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఉంది కదూ, ఆమె వృద్ధాప్యంలో ఉంది కదా, ఆమె 6 నెలలటువంటి మాసం కలిగి ఉంది. ఆమేన్. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వృద్ధాప్యంలో కూడా నేను ఆమె గర్భాన్ని తీర్చాను. ఇదిగో నువ్వు ధైర్యం తెచ్చుకో, భయపడబాక. ఇగో ఈ వాక్యం వింటున్నట్టు మీరు కూడా ఏ కలవరాలతో, ఏ భయంతో, ఏ వేదన చెందుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోక రక్షకుడు మీ ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరియ అయితే తన అవకాశాన్ని వినియోగించుకుంది. ప్రభు దాసురాలు, నేను సమర్పించుకుంటాను, ఎటువంటి నిందలు అవమానాలు ఏదైనా సరే నేను పక్కన పెడతాను ప్రభువా, నేను సమర్పణగా నేను కోరుకుంటున్నాను. ఆమె పరిపూర్ణమైనటువంటి హృదయం ఆమెకి యేసుకు క్రీస్తుకి అంగీకరించడింది. అందుకే లోక రక్షకుడు ఆమెను ఉదయించి అనేక పాపపు జీవితాల నుంచి విడిపించడానికి ఒక కారభూతురాలుగా ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆమెను ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ఒక ప్రపంచం బయటికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ ఒక్కరు ఉపయోగం లేకపోకుండా ఇక్కడ వ్యర్థంగా రాలేదండి. మనందరికీ ఒక పని ఉంది. మత్తయి 1:28 ప్రకారంగా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేవునికి స్తోత్రం. అదే దేవుని చిత్తమై ఉంది. ఆమేన్. అనేకులు పాపపు జీవితం నుంచి మళ్ళించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. అనేకుల్ని యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే మనల్ని ఆశీర్వదించడానికే. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం అంటే ఏమీ లేదు, యేసును కలిగి ఉండటమే ఆశీర్వాదమై ఉంది. ఆమేన్. దేవుని కృప మనకు తోడేయండి, నడిపించునుగాక. కొద్ది మాటలు మనం వినికిడిలో ఫలింపు చేయునుగాక. ఆమేన్.